పిల్లలు సాయంకాలం 4, 4:30, 5 ఇంటికి రావడంతో పేరెంట్స్ స్నాక్స్ ఏవో పెట్టేస్తూ ఉంటారు. ఇది మంచి అలవాటు కదా. ఆ స్నాక్స్ మీ పిల్లల ఆకలిని చంపేస్తూ ఉంటాయి. దానివల్ల డిన్నర్ సరిగా తినరు. కాబట్టి పేరెంట్స్ మారాలి. పిల్లల ఆరోగ్యంగా ఇమ్యూనిటీతో మంచిగా ఉండాలంటే సాయంకాలం స్కూల్ నుంచి రావడంతో ఒక గ్లాసుడు అంటే 100 ml, 150, 200 ml అయినా మీ వయసుకు తగ్గట్టు పిల్లలకు చూసుకుని ఆ బత్తాయి జ్యూస్ కానీ కమలా జ్యూస్ కానీ డబ్బులు ఖర్చు పెట్టండి జ్యూసుల కోసం. రోగాలు వస్తే హాస్పిటల్కి ఎన్ని రెట్లు ఎక్కువ అవుతాయి చూడండి. అలాంటి స్థితి రాకూడదంటే జ్యూసులకి డబ్బులు ఖర్చు పెట్టి ఆ గ్లాస్ జ్యూసులో కాస్త తేనె వేసేసి పిల్లలకి ఇచ్చేసి 1 గంట ఆడుకోవటానికి పంపించేసేయండి. ఆడుకుని రావడంతో స్నానం చేయించేసేసి మంచి ఆకలి మీద వస్తారు. జ్యూస్ ఆకలిని పొట్టిస్తుంది, మంచిగా ఆకలి రగులుస్తుంది. అప్పుడు పిల్లలకి డిన్నర్ పెందల కాడే 6:30 పెట్టేయండి. మీ పిల్లల ఆరోగ్యానికి ఎంత మంచి అలవాటు మీరు చేసినట్లు అవుతుందో. పిల్లలకి ఆరోగ్యానికంటే పేరెంట్ మహాభాగ్యం వేరేదేదీ లేదని మాత్రం మరవకండి.